ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే చేస్తున్నాడు. ఆయన చెప్పినవన్నీ నెరవేర్చినాడు. ఈ మైన్ ఏమంటే ముసలిళ్ళకి అప్పట్లోన కొడుకులు కొట్టి బయటకు గంటేసే వ్యవహారం ఉండేది. ఈయన జగన్మోహన్ రెడ్డి వచ్చిన నుంచి ముసలిళ్ళు కూడా ఒకరి మీద ఆధారపడుకోకున్నట్లు వాళ్ళు బాగుపడుతున్నారు. ఆ ముసలికే కాదు ప్రతి ఒక్కరికి అతను ఆదర్శమై నిలిచినాడు. ఇది ఆ ఆరోగ్యము బాగలేకపోయిన వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి ఉచిత సేవలు అందించినాడు. స్కూల్ పిల్లలతో దగ్గర వాళ్ళకి చదువులు ఇచ్చి వాళ్ళని బాగా చేస్తున్నాడు. ఇంకా ఇతను బాగా చేస్తున్నాడని మా అనుభవం. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన నచ్చిందా, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నచ్చిందా? అంటే చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు ఇతను చేసిండేది అతను గుణపాఠం అయిందంటే అతను కూడా తెలుసుకుంటాడు అనమాట. అతను నేను ఇతను ఇట్లా చేస్తున్నాడు కదా, నేను కూడా ముందుకి నేను ఇట్లా చేస్తే అని అతన్ని చూసి ఇతను నేర్చుకున్న విద్య అన్నట్టు ఉంది. వయసుకు సంబంధం లేదు ఇది. పవన్ కళ్యాణ్ గురించి మీరేమంటారు? అతను ఎవరికి ఏం చేసింది లేదు. అతను సీనియర్. అతను ఈ పొద్దు ఇక్కడుంటాడు, రేపు ఇంకో పార్టీలో చేస్తాడు. వాళ్ళు డబ్బు కోసమే చేస్తున్నారు అంతే. అతను పవన్ కళ్యాణ్ ఏం చేసేదేమో అతను సినిమా కాదు, ఇది రాజకీయము. అతను ఊరికే అతని ఫ్యాన్స్ వరకు ఏమో నాకు తెలియదు, కానీ ఇది సమస్య. ఆయన చేసేది ఏం లేదు, ఒరిగింది ఏం లేదు. అతను ఎక్కడ డబ్బు అంటే అక్కడ జంప్ అయ్యే రకం అయిపోయింది అంతే పవన్ కళ్యాణ్. అయితే 2024లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందని కోరుకుంటున్నావు బాబు? ఏ ప్రభుత్వం వస్తుంది అంటే చెప్తుంది కదా, ఇతను చేసినాడు కనుక ఇతనికి మించి చేసే పొజిషన్ లో ఎవరు లేరు అని నేను అనుకుంటున్నాను. చూద్దాం, ఇతను ఇది ఒక తూరు చూసి ఇతన్ని కూడా గెలిపించి ఒక తూరు చూస్తాం. Please subscribe .news.